అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భం యొక్క 25వ వారంలో మీ చిన్నారి యొక్క బరువు మరియు ఎత్తు ఎలా ఉంటుంది, బేబీ ఎలాంటి డెవలప్మెంట్ అయితే ఈ వారంలో పొందుతుందో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులు 25వ వారంలోకి వచ్చేసారా? 25వ వారం అంటే మీరు 6వ మాసంలో ఉన్నారని తెలుసుకోండి. ఈ యొక్క 6వ మాసం యొక్క మొదటి వారం అయిన 25వ వారంలో మీ చిన్నారి యొక్క ఎత్తు, బరువు మరియు అభివృద్ధి ఎలా ఉంటుందో చూసుకుందామా. 25వ వారం వచ్చేసరికి మీ యొక్క చిన్నారి దాదాపు 13.6 అంగుళాలు అంటే ఎగ్జాక్ట్గా 34 సెంటీమీటర్ల పొడవు అయితే కలిగి ఉంటుంది. ఈ యొక్క 25వ వారంలో మీ చిన్నారి 680 గ్రాముల వరకు బరువును పెరుగుతుంది. ఇక ఈ యొక్క వారంలో మీ చిన్నారి యొక్క డెవలప్మెంట్ విషయానికి వస్తే, ముందుగా చర్మము, మీ బేబీ యొక్క చర్మము చాలా చాలా సాఫ్ట్గా ఇప్పుడిప్పుడే తయారవుతూ ఉందండి. బేబీ చుట్టూ ఈ యొక్క చర్మం అనేది ఏర్పడుతూ ఉంది. ఈ చర్మం అనేది ముడతలుగానే కనిపిస్తుంది. ఇంకా అయితే పూర్తిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి స్కిన్ అనేది వ్రింకిల్స్గానే కనిపిస్తుంది. ఇక ఈ యొక్క వారంలో తల విషయానికి వస్తే, తల అనేది కూడా చాలా ఎక్కువగా వేగంగా పెరుగుతూ ఉంటుందండి. ఈ సమయంలో బేబీ యొక్క తల అనేది బేబీ యొక్క చర్మం కంటే కొంచెం పెద్దదిగా కనిపించవచ్చు. అంతేకాదు లోపల మెదడులో కూడా ఎక్కువగా అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉంటుంది. బేబీ 9 మాసాలు పెరిగే వరకు కూడా ఈ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ వారంలో చిన్నారి యొక్క ఊపిరితిత్తుల విషయానికి వస్తే, బేబీ యొక్క ఊపిరితిత్తులు అయితే అధికంగా ఈ వారంలో అభివృద్ధి చెందుతాయి. బట్ అవి ఇంకా పూర్తిగా అయితే అభివృద్ధి చెంది ఉండవండి. బేబీ బయటకు వచ్చిన తర్వాతనే ఇవి పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. ఇక 25వ వారంలో చిన్నారి యొక్క కదలికల విషయానికి వస్తే, మీ బేబీ యొక్క కదలికలు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి. ఈ యొక్క వారానికి ముందుగానే మీకు కదలికలు స్టార్ట్ అయి ఉంటాయి. కాబట్టి బేబీ కదలికలు మీకు తరచూ తెలుస్తూ ఉంటుందన్నమాట. మీరు ఏం పని చేస్తున్నా బేబీ మూమెంట్స్ మీరు ఈ యొక్క వారంలో గమనించవచ్చు. అంతేకాదండి, మీకు అధికంగా అయితే పొత్తి కడుపు భాగంలో కదలికలు ఎక్కువగా ఈ యొక్క వారంలో మీరు గమనిస్తారు. బేబీ వెక్కిళ్ళు కూడా ఈ యొక్క వారంలో మీరు గుర్తించవచ్చు. ఇక వేడి నియంత్రణ విషయానికి వస్తే, మీ చిన్నారి యొక్క శరీరము వేడిని నియంత్రించుకోగలదు, అంటే రెగ్యులేట్ చేసుకోగలదనమాట. ఆ యొక్క గుణాలైతే బేబీ యొక్క స్కిన్ మీద ఈ వారంలో అభివృద్ధి చెందుతాయి. ఇక ఈ వారంలో నిద్ర మరియు మేల్కొలుపు సైకిల్స్, అంటే స్లీప్ అండ్ వేకప్ సైకిల్స్ ఎలా ఉంటాయంటే, మీ బేబీ అయితే ఈ వారానికి రెగ్యులర్ స్లీప్ సైకిల్స్ని అయితే ఏర్పాటు చేసుకుంటుంది. అంటే కొంతమంది చిన్నారులు పగటి సమయంలో ఎక్కువగా నిద్రపోతారు, కొంతమంది రాత్రులు ఎక్కువగా నిద్రపోతారు. సో ఈ యొక్క ప్యాటర్న్ అయితే ఈ వారంలో మీ బేబీ డెవలప్మెంట్లో మీరు గమనించవచ్చు ముఖ్యంగా. సో ఒక రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ అయితే ఈ వారం నుండి మీ చిన్నారి తయారు చేసుకుంటుంది. దాని ప్రకారమే ఎక్కువగా మూమెంట్స్ కూడా మీరు గమనించవచ్చు. బేబీ నిద్రలో ఉన్నప్పుడు మూమెంట్స్ తగ్గుతాయి. ఒకవేళ బేబీ కనుక మేల్కొని ఉందంటే మూమెంట్స్ అనేవి మీకు ఇంక్రీజ్ అయ్యి తెలుస్తాయన్నమాట. సో దీని ప్రకారం మీరు మూమెంట్స్ని బట్టి బేబీ యొక్క స్లీపింగ్ ప్యాటర్న్ని మీరు గమనించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే 25వ వారంలో మీ చిన్నారిలో ఏర్పడే డెవలప్మెంట్స్. కానీ ఈ యొక్క డెవలప్మెంట్ అనేది బాగా జరిగిందా లేదా తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు డాక్టర్ని కలిసి అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వారాలలో మీకు టిఫా స్కాన్ చేసే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ మీరు చేయించుకోకపోతే డాక్టర్ని అడిగి చేయించుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.